హాయ్! మనం ఈరోజు మొలకలతో ఇలా ఒక మంచి సూప్‌ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మొలకలు తినే వాళ్ళకి రోజు ఒకేలాగా తింటే బోర్ కొట్టేస్తుంది కదా! అప్పుడు ఒకసారి ఇలా సూప్ చేసి చూడండి, మీకు నచ్చేస్తుంది. ముందుగా నేను మొలకల్ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్‌లో ఒక కప్పు మొలకల్ని వేసుకొని, అందులోనే 2, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని, ఒక గ్లాస్ నీళ్ళు కూడా వేసుకొని అన్నీ కలిపి 2 లేదా 3 విజిల్స్ని వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 2 విజిల్స్ తర్వాత ఇలా ఉడికిపోయింది. మీరు ఇంకా కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ పెట్టుకోండి. నేను ఇలా సరిపోతుందని 2 విజిల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి గరిటెతో కానీ లేదా పప్పుగుత్తితో కానీ కొద్దిగా మెత్తగా చేసేసుకుందాము. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కాస్త నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని, కొద్దిగా జీలకర్ర, నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయల ముక్కల్ని, మీకు కావాలంటే ఇక్కడ 1 లేదా 2 పచ్చిమిర్చీలు కూడా వేసుకోవచ్చు. ఇంకా 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా స్పైసీ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ 2 పచ్చిమిర్చీలు వేసుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న మొలకల్ని ఇందులో వేసేసుకున్నాను. మీరు కన్సిస్టెన్సీని తగ్గట్టు నీళ్ళు కావాలంటే చూసుకొని పోసుకోండి. ఇప్పుడు కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇది ఉడుకు పట్టిన తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర లేదా ఉల్లికాడల్ని వేసుకొని, కొద్దిగా మిరియాల పొడిని కూడా చల్లుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఒక సూప్ రెడీ అయిపోయింది. మీరు దీంట్లో కాస్త నిమ్మరసం కూడా పిండుకొని తాగేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను మిరియాల పొడి యాడ్ చేసేది వీడియో మర్చిపోయాను యాడ్ చేయడము. మీరు మిరియాల పొడిని కూడా కాస్త యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఒక సూప్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.